హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రేయస్ టాకీస్. ఇప్పుడే పట్టిన కొత్త ఆవకాయ చూడండి ఎంత టేస్టీగా ఉందో. అయితే ఆవకాయని అందరూ పడతారు, కానీ ఒక్కొక్కరు ఎలా పట్టినా సరే దాని రుచి మాత్రం అమోఘం. దీనికి పేద గొప్ప తారతమ్యం లేదు, అందరూ కూడా ఇష్టపడే ఏకైక పచ్చడి ఆవకాయ పచ్చడి. దీనికి అంతస్తులు ఆస్తులు అడ్డం రాలేదు, అందరూ కూడా ఒకేలాగా ఈ పచ్చడిని ఆస్వాదిస్తారు. అంతటి చరిత్ర ఉన్న పచ్చడి ఇది. అయితే దీన్ని పక్కా కొలతలతో ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది మనమైతే ఇప్పుడు చూసేద్దాం. కేజీ కొలతల్లో చేయటం చాలా కష్టం కాబట్టి, అందరింట్లో వేయింగ్ మిషన్ ఉండదు కాబట్టి మనమైతే గిన్నె కొలతల్లో చూద్దాం. నేనైతే ఒక లోటా తీసుకున్నాను. 4 లోటాల ముక్కలకి 1 లోటా కారం, ఫుల్గా ముప్పావు లోటా సాల్టు, అలాగే ముప్పావు లోటా ఆవపిండి. మెంతిపిండి మాత్రం ఒక 100 గ్రామ్స్ మాత్రం వేసాను. ఇష్టమైన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, అలాగే ఆవపిండి తక్కువ కావాలనుకున్న వాళ్ళు తగ్గించుకోవచ్చు. అంతేనండి. వెల్లుల్లిపాయలు అయితే కేజీ వేసాను. ఆయిల్ అయితే వేరుశనగ నూనె తీసుకున్నాను. దీన్ని ముక్కల్లో కలిపే ముందు ఒక అరగంట ఆ ముక్కల్ని ఆయిల్లో నానబెట్టి ఉంచాను. దీనివల్ల ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా కూడా గట్టిగా ఉంటుందని. అంతేనండి, గుమ్మగుమ్మలాడే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ఇదే కొలతలతో పచ్చడి అయితే పట్టేయండి. పచ్చడిని జాడీలో వేసిన తర్వాత ఆ గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకుని తింటే ఉంటుంది